హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. సార్, ఈ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది సార్, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అని చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. వాళ్ళ కోసమే వీడియో. ఎస్బీఐ టు పిఓ 2022 ఎగ్జామినేషన్ మీకు తెలిసినట్టుగా ఇది 3 ఫేజెస్లో జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రిలిమ్స్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మీకు ఒక సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనం ప్రిలిమ్స్ చూద్దాం సార్. ప్రిలిమ్స్ పేపర్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ పేపర్. ప్రిలిమ్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ పేపర్. ఈ ఎగ్జామ్ మీకు గంట వ్యవధిలో మీరు 3 సెక్షన్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్లో మీకు 3 సెక్షన్లు ఉంటాయి. ఆ 3 సెక్షన్లు కలుపుకొని మీకు మొత్తం 100 మార్కుల పేపర్ ఉంటుంది. 100 మార్కుల పేపరు 1 గంట టైము, 60 నిమిషాల్లో మీకు 100 మార్కుల పేపర్ని అటెంప్ట్ చేయాలి. దాని తర్వాత ఆ పేపర్లో మీకు 3 సెక్షన్లు ఉంటుంది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్లో సెక్షనల్ కట్ ఆఫ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. అంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ప్రతి సెక్షన్లో మీరు కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి అనే ముందున్న పారామీటర్ని రిమూవ్ చేయడం జరిగింది. సెక్షనల్ కట్ ఆఫ్ ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్లో లేదు. దాని తర్వాత ఓవరాల్ స్కోర్ మీదనే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారో లేదో డిసైడ్ చేస్తాం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎలా ఉంది కట్ ఆఫ్స్ కూడా నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను సార్. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరము మీకు మినిమం స్కోర్ ఎంత రావాలనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అనేది 1 గంట పేపరు, 100 మార్కుల పేపరు, సెక్షనల్ కట్ ఆఫ్ లేని పేపరు. ఆ పేపర్లో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ఆ 3 సెక్షన్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ 3 సెక్షన్లు ఏంటేంటి? ఒకటేమో ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంకోటేమో న్యూమరికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్, ఇంకోటేమో రీజనింగ్ ఎబిలిటీ. నేను చెప్పాను ఆల్రెడీ, మీకు ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. 100 క్వశ్చన్లు 100 మార్కులు. ఇది 20 నిమిషాలు, ఇది 20 నిమిషాలు, ఇది 20 నిమిషాలు. మొత్తం గంట పేపరు. ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి? 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. మీరు చూస్తే ఇంగ్లీష్లో మీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? 30 క్వశ్చన్లు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీలో మీకు 35 క్వశ్చన్లు వస్తాయి. రీజనింగ్ ఎబిలిటీలో మీకు 35 క్వశ్చన్లు వస్తాయి. కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా, ఎన్ని క్వశ్చన్ల పేపరు ఎలా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్క టాపిక్లో ఏ టాపిక్స్ హై ఫ్రీక్వెన్సీ టాపిక్స్, ఏది ఎక్కువగా మనము ఫోకస్ చేయాలి, ఏది మనము లీస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను.